హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో ఎప్పుడు చేసుకునే పూరీలు కాకుండా పచ్చి కొబ్బరితో పూరీలు చేయడం చూపిస్తున్నాను. ఈ కొబ్బరి పూరీలు కమ్మగా చాలా బాగుంటాయి. ఈ పూరీలని ఏ కర్రీస్తోనైనా ఏ చట్నీతోనైనా తినేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంట్లో ఒక్క కొబ్బరి చెక్క ఉంటే చాలు కమ్మనైన పూరీలను చేసుకోవచ్చు. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మామూలు పూరీలాగే ఈ పూరీలు ప్రతి పూరీ కూడా పొంగే విధంగా చేయడం చూపిస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇలా 1/2 కప్పు బ్రౌన్ పాట్ తీసిన కొబ్బరి ముక్కలను తీసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ బరక ఉండకూడదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో దీన్ని పక్కన ఉంచి మిక్సింగ్ బౌల్లోకి కొబ్బరి తీసుకున్న కప్పుతోనే 2 కప్పులు బియ్యం పిండిని వేసుకోవాలి. అంటే 1/2 కప్పు కొబ్బరికి 2 కప్పులు బియ్యం పిండిని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసిన కొబ్బరిని కూడా వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొబ్బరి వరిపిండి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పిండి కలిపిన తర్వాత ముద్దలా నొక్కి చూడాలి. మనకి పిండి ముద్ద అవ్వాలి. అప్పుడే పూరీలు గుల్లగా పొంగుతాయి. సో దీన్ని పక్కన పెట్టి స్టవ్ పై గిన్నెలో 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ను ఆపి పిండిలో వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. చెయ్యి కాలుతుంది కాబట్టి స్పూన్తో కలుపుకోవాలి. చేయి పెట్టగలిగినప్పుడు పిండిని ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒక్కసారే వాటర్ని వేయకూడదు. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూరీ పిండిలా కలుపుకోవాలి. ఇందులో కొబ్బరి వేస్తాం కాబట్టి ఎక్కువగా వాటర్ పట్టవు. కొబ్బరిలో ఉన్న తేమ కూడా దిగుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండి బాగా కలపడం వలన పిండి సాఫ్ట్గా అవుతుంది. బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి పూరి చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటాయి. పిండి మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పైన ఒకసారి అంతా రాయాలి. మనం ఈ పిండిని కలపడానికి 1 కప్పు మాత్రమే నీళ్లు పట్టాయి. 1/2 కప్పు నీళ్లు మిగిలిపోయాయి. పిండి కలిపిన తర్వాత నాననివ్వనవసరం లేదు. వెంటనే మనం పూరీలను చేసేసుకోవచ్చు. పూరీ చేయడానికి ఇలా ఒక కవర్ని తీసుకోవాలి. కవర్కి అంతా ఆయిల్ని గ్రీజ్ చేసుకోవాలి. పూరీ చేసుకునే అంత పిండి ముద్దను తీసుకొని ప్రెస్ చేసుకుంటూ ఉండలా చేసి ఒకసారి లైట్గా ప్రెస్ చేసి కవర్ మీద పెట్టి పైన కవర్ వేసి ఏదైనా ఫ్లాట్గా ఉండే మూతని కానీ బాక్స్ను కానీ తీసుకొని పూరీలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తామంటే పూరీ అంతా ఈవెన్గా వస్తుంది. పైన కవర్ తీసేసి ఇలా ఏదైనా మూతను తీసుకొని పూరీ మీద పెట్టి కట్ చేసుకోవాలి. చుట్టూ ఉన్న ఎక్సెస్ పిండిని తీసేసుకోవాలి. ఇలా చేసామంటే అన్నీ ఒకే సైజులో పూరీలు ఈవెన్గా వస్తాయి. పూరీని బాగా పలుచగా కాకుండా అలాగే మందంగా కాకుండా ఈ థిక్నెస్లో ఉండేలా చేసుకోవాలి. అప్పుడే పూరీలన్నీ చక్కగా పొంగుతాయి. మళ్ళీ కవర్కి వెంటనే ఆయిల్ గ్రీజ్ చేయనవసరం లేదు. ఒక 5-6 పూరీలు తర్వాత మళ్ళీ ఒకసారి కవర్కి ఆయిల్ గ్రీజ్ చేసుకోవాలి. మళ్ళీ పిండి ముద్దను పెట్టి కవర్ వేసి పూరీ కింద ఒత్తుకొని కట్ చేసుకోవాలి. ఇంతేనండి. ఇలానే మిగిలిన పూరీలన్నింటినీ చేసుకోవాలి. స్టవ్ పై డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి. చిన్న పిండి ముద్దను వేసి చూడాలి. ఇలా వెంటనే పైకి తేలింది అంటే మనం పూరీలను వేయించుకోవచ్చు. సో ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్లో ఉంచి పూరీలను వేసిన తర్వాత మీడియం హీట్లో పూరీలను వేయించుకోవాలి.
పూరీని వేసి లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే పూరీలు చక్కగా పొంగుతాయి. ఇలా ఒకవైపు అయిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకోవాలి. ఇంతేనండి. ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇంకొక పూరీని కూడా వేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా చేశారంటే మామూలు పూరీలాగే ప్రతి పూరీ కూడా పొంగుతుంది. ఇలానే మిగిలిన పూరీలను వేయించుకోవాలి. ఇంతేనండి, కమ్మనైన కొబ్బరి పూరీలు రెడీ. ఈ కొబ్బరి పూరీలు అసలు నూనె పీల్చవు. అలాగే ఏ కర్రీలోనైనా ఏ చట్నీలోనైనా ఈ కొబ్బరి పూరీలు చాలా అంటే చాలా బాగుంటాయి. టేస్ట్ మాత్రం కమ్మగా చాలా బాగుంటాయండి. సో ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఈ కొబ్బరి పూరీలను ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే మళ్ళీ మళ్ళీ చేయించుకుంటారు. సో మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.